మళ్ళీ ఆగి ప్రయత్నించి లేదు. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పని దేవుడు నాకెంతో జ్ఞానం ఇచ్చి ఆయన కృప చొప్పున, ఆయన మహిమ చొప్పున, ఆయన నమ్ముకున్న వారిని ఎంతో మంది ఇక్కడ నువ్వు ఈ స్థలంలో ఇది కడపన్నావు, కట్టగలవా అని ఇక్కడ నన్ను ప్రశ్నించడం మా చుట్టుపక్కల మా స్నేహితులు, ఇక్కడ మా చాలా స్నేహితులు ఉన్నారు ఈ పవన్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు నాతో చాలా మంచిగా ఉంటారు, నేను అంతా మంచిగా ఉంటాను, ఒక సహోదరులు లాగా ఉంటాం అన్నావు. అయ్యా నువ్వు చాలా కష్టపడుతున్నావు, అయ్యా నాదేమీ లేదండి, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్పవాడు, నన్ను ఇక్కడికి నిలబెట్టాడు అని ఒకే ఒక విశ్వాసంతో ముందుకు సాగిపోయాను. ఒక నవంబర్ 2వ తారీఖు నుంచి నేను రోజుకు 3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాను. ప్రతి సమయంలో ఎక్కువ సమయం కనీసం నేను దేవుడు కూడా విడిచిపెట్టేశాను, ఆదివారం దేవుడి దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాను. ఇది ఎలా అయినా సరే ఈ డిసెంబర్ 31వ తారీఖు ఓపెన్ చేయాలనేది నా దర్శనం అన్నమాట. ఒక 5-6 నెలల క్రితం నాకు దర్శనం వచ్చింది. దేవుడు కళ్ళలో నాకు దర్శనాన్ని ఇచ్చి ఉన్నారు. మహాదేవరాయ గారు సేవకుడు, మా నాన్నగారు ఒకసారి ఉన్నారు, నేను మా నలుగురు ఉన్నాం. అయ్యగారు స్పష్టంగా డిసెంబర్ 31వ తారీఖు ఉదయం 10 గంటలకి మీకు డేట్ ఇస్తున్నాను, అయినా నేను రావడానికి మీ సేవకులు ఉన్నారుగా, మీ సేవకులతో చేయించుకుంటే కాదండి అయ్యగారు మీరు రావాలి, తప్పకుండా మీరు రావాలి. ఇందాక ఈ సాక్ష్యాన్ని సేవకులతో పంచుకోవాలనుకున్నాను, ఆయన మన మధ్య లేదు, ఆయన అర్జెంట్ పనిగా తెలిపిన్నారు. అన్న తర్వాత లేదయ్య గారు మీరు తప్పకుండా రావాలి, మీరే చేయాలి అనే నాకు ఆ దర్శనాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ దర్శనాన్ని సేవకులు నేను చెప్తే అసలు ఎప్పుడు కూడా అంత తొందరగా ఒప్పుకొని సేవకులు వెంటనే ఒప్పుకొని నాకు వెంటనే 31వ తారీఖు డేట్ ఇచ్చారు. నేను అన్నిటికంటే సంతోషించదగ్గ విషయం ఇది ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని దైవజనుల ద్వారా నెరవేర్చారు. సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, దైవజనుల ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన నాకు ఎంతగానో తోడుగా ఉంది. వారు ఇక్కడికి వచ్చి పని చేయలేకపోవచ్చు, కానీ నా కోసం ఎంతగానో ప్రార్థిస్తారు. అందుని బట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నారు. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడికి, నా తల్లిదండ్రులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నా పట్ల ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు, కృపను, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, అలాగే మా అల్లుడు రాజేష్ బ్రదర్స్, మా తమ్ముడు మోషే చక్కగా ఉంటాడు, ఎప్పుడు వెళ్తానే ఉంటాడు. నాకు ఈ వర్క్ విషయంలో కొంచెం హెల్ప్ చేసేటప్పుడు 3 రోజులు నాకు. అయితే ఆ క్రిస్మస్ అవడం వల్ల మొత్తం పూర్తి చేయలేకపోయాడు, పర్లేదు, మిగతా నేను కంప్లీట్ చేసుకున్నాను. దేవుడు నాకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఎవరో లేవలేదు. నిన్న నాకు జ్వరం వచ్చేసి అసలు లేవలేకపోతున్నాను. నేను మొన్న సాయంత్రం శ్రీని గారికి ఫోన్ చేసి, శ్రీని గారు మీరు రావాలి, నీకు చేయించాలి, ఇది చేపిస్తేనే నేను ఎట్లవుతానండి, మిషనరీ పని ఆపేశానంటే నేను వచ్చి మొత్తం పనంతా చేసి కడిగి ఆయన మేస్త్రి అయి ఉండాలి, జ్వరం పడకుండా మొత్తం అన్ని పనులు చేస్తాడైనా. నేనంటే ఆయనకి చాలా ప్రాణం. ఇప్పుడే కాదు, 2009వ సంవత్సరంలో మేము మొట్టమొదటిసారి మా పాకం తీసేసి మిల్లు కట్టినప్పుడు ఆయన మాకు ఎంతగానో, మేము అప్పుడు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన చాలా తక్కువ వేయంతో మాకు ఆ షెడ్ వేయించాడు. అప్పుడు ఆ షెడ్ కడతాం మా జీవితంలో పెద్ద గొప్ప విషయం అన్నమాట. మేము ఆయన చేసిన మేలుని నేను మర్చిపోను, ఎందుకంటే ఆయనతో పాటు ప్రతి క్షణంలో పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఎంతగానో మేలు సహాయం చేశారు. మా డాబా బిల్డింగ్ విషయంలో కూడా ఎంతో పనిచేసి ఉన్నారు. కానీ ఈ నా మిల్లు నేను ఇలా కట్టగలిగాను అంటే ఆయన ప్రతి ఒక్కరు నా విషయంలో సహకారం, నా స్నేహితులు, నా సహోదరులు, సమర్థన విషయంలో, ప్రతి విషయంలో, నాపా చేసే విషయంలో, పాలిష్ విషయంలో, ఈ నాపా వేయడానికి 15 రోజులు పట్టింది, పాలిష్ చేయడానికి 10 రోజులు పట్టింది. ఇది ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి నాకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ కారణం సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, నా తల్లిదండ్రుల ప్రార్థన. నాదైతే ఏమీ లేదు, దేవుని కృప. నా బలం కాదు, నా శక్తి కాదు, నా ఘనత కాదు, నా గొప్ప కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్.